సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రేవంత్ రెడ్డి నిధులన్నీ కొడంగల్ నియోజకవర్గానికే మళ్లిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల త్వరలో చలో కొడంగల్ చేపట్టి ఎవరెవరు ఎంత దోచుకుంటున్నారో ప్రజలకు వివరిస్తా అన్నారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టేంత వరకు తమ పోరాటం ఆగబోదు అన్నారు రాకేష్. ఏప్రిల్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చలో కొడంగల్, చలో కొడంగల్ 10,000 ఇల్లు ముఖ్యమంత్రికి అప్లై చేశాం. ఆమరణ నిరాహార దీక్ష కొడంగల్లో చేస్తున్నాం. రాకేష్ రెడ్డి వచ్చి నా హక్కులు, నా ఆర్మూరు ప్రజల హక్కులు వచ్చుడా 10,000 ఇల్లు, నా డబ్బులు, నా ఆర్మూరు ప్రజల డబ్బులు. మిస్టర్ ఓడిపోయిన అభ్యర్థి రేవంత్ రెడ్డి, కొడంగల్ ఓడిపోయినావు, కామారెడ్డి ఓడిపోయినావు, ఓడిపోయిన వాడి ఇంత దోసుకుపోతుంటే మా సొమ్ముని ఇది ఒప్పుకో. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా దక్షిణ తెలంగాణ మంత్రులందరికీ వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా, జూపల్లి కృష్ణారావు చెప్తున్నా, అనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నా, కోబంరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నా, మీరు ఎంతెంత దోసుకపోతున్నారో మా ప్రజలను చైతన్యపరుస్తారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టే వరకు విశ్రమించబడ్డ మీరు అన్యాయం చేస్తే, కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను, ఇక్కడ కూడా అధికారులు దయచేసి ఈ ఓడిపోయినోడు, వీగిపోయినోడు, పారిపోయినోడు మాటలు పట్టుకోకండి. ఏదున్నా ఆర్మూరుకు ఒకే ఒక్కడి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి.